ఏంటి నాన్న ఇదంతా? ఏ కనిపించట్లేదా? దీన్ని కారు అంటారు. అది మాకు అర్థమవుతుంది నాన్న. ఈ కొత్త కారు ఇప్పుడు ఎందుకు కొన్నారు? ఎవరి కోసం కొన్నారు? ఇంకెవరి కోసం? నా కోడలి కోసం. డాడీ, రియల్లీ ఇట్స్ ఏ వెరీ బ్యూటిఫుల్ కార్. మీ సెలెక్షన్ చాలా బాగుంది. థ్యాంక్స్ రా. దీనికి ఇంట్లో కోడలి స్థానం ఇవ్వడమే ఎక్కువ అనుకుంటే ఇంకా కారు కూడానా? అలా అనుకుంటే ఈ ఇంట్లో ఎవరి స్థానానికి ఎవరు సరైన న్యాయం చేస్తున్నారో అడగండి డాడీ. నీ తల్లిగా నీకు చెయ్యాల్సిందంతా నేను చేశాను. అది నీకు గుర్తులేదా? తల్లి తల్లి అనే మాటకి ముందు అర్థం తెలుసుకోమనండి డాడీ. సరే సరే కాదంబరి, ఆ తల్లి అనే పదానికి అర్థం తెలుసుకోవడానికి ఇంకో జన్మ పడుతుంది గాని ఇక మీ యుద్ధం ఆపండి. అమ్మా నీలవేణి, నీకు కారు నచ్చిందా? అయ్యగారు, నాకు సపరేట్గా కార్ ఎందుకు? ఈ ఇంటి కోడలుగా నువ్వు కారు మెయింటైన్ చేయాలమ్మా. నువ్వు నీకు నచ్చినప్పుడు ఆఫీస్కి వెళ్ళొచ్చు. అది కాదయ్య గారు. నేను ఆఫీస్కి వెళ్ళాలంటే తారక్ సార్తో వెళ్తాను కదా. అలా అనకమ్మా. ఎప్పుడు తారక్ ఉంటేనే బయటికి వెళ్ళటం, ఆఫీస్కి వెళ్ళటం అవుతుంది. అలా కాకుండా నీకు నచ్చినప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్ళొచ్చు, సరదాగా బయటికి కూడా వెళ్ళొచ్చు. అవును నిలవేణి, ఇప్పుడు నీ స్థానానికి తగ్గట్టు, నీ స్థాయికి తగ్గట్టు నువ్వు ఉండాలి. అమ్మా నిలవేణి, ఇక నుంచి ఈ కారు నీదే. తారక్, అమ్మాయికి డ్రైవింగ్ నేర్పించు. డాడీ, అయితే సరే, ఇదిగో కీ తీసుకో. తారక్ సార్, నాకు మంచిగా డ్రైవింగ్ వచ్చే వరకు మీ కారులోనే నేర్పించండి. తెలివైన దానివే. ఈ ఇంట్లో ఎవరికి ఎంత విలువివ్వాలో, ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. అమ్మా నిలవేణి, కిందకి లాగే వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే ముందుకు వెళ్ళలేం. వాళ్ళ మాటల గురించి మర్చిపో. ఇప్పుడు హ్యాపీయా? అమ్మో అమ్మో అమ్మో, మన కాలి గోటి కూడా సరిపోదనుకున్న దానికి కారా? మీరందరూ ఇలాగే చూస్తూ ఊరుకోండి. ఏదో ఒక రోజు ఆ పని మనిషే ఈ ఇంటి పట్టపురాణి అన్నట్టు ఆవిడ గారికి రథం కూడా కొనిస్తారు. ఆ నీలవేణిని ఎంత తొక్కాలా అని మనం చూస్తుంటే వాళ్ళు దాన్ని అంత ఎత్తుకెక్కిస్తున్నారు. ఎక్కించని ఎంత ఎత్తుకు ఎక్కిస్తే అంత ఎత్తు నుంచి తోసేయొచ్చు. ఏ కోడలనే స్థానం దానికిచ్చి ఈ ఇంట్లోకి తీసుకొచ్చారో ఆ స్థానమే దాని ప్రాణానికి ముప్పు తెస్తుంది. ఇలాంటి కబుర్లు మీరు చెప్తూనే ఉన్నారు, నేను వింటూనే ఉన్నాను. మీరు నా జీవితాన్ని ఆదుకుందామనుకుంటున్నారో ఆడుకుందామనుకుంటున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. అంత మాట అనుకర్చనా. నీకోసం ఈ ఇంటి కోడలు అనే స్థానం ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటుంది. ఇంకా నేను ఆ స్థానం గురించి ఆశపడుతూ ఎదురు చూస్తూనే ఉండాలా ఆంటీ? పాపం అర్చన చెప్పిన మాటల్లో కూడా కాస్త అర్థం ఉందమ్మా. ఏం అర్థం ఉందే? ఇంట్లో ఎంత జరుగుతుంది, ఆ నీలవేణికి ఈ ఇంట్లో బలం పెరుగుతుంది.
ఇంకా అర్చనని తారక్ తన జీవితంలోకి ఆహ్వానిస్తాడని అనుకుంటున్నారా? మళ్ళీ అర్చనని తారక్ పెళ్లి చేసుకునే ఒక శుభగడియ వస్తుందని ఆశపడుతున్నారా? ఆశపడితే తప్పే ఉంది. చెట్టు మీద ఉన్న కాయ అయితే అందుతుందని ఆశతో ఎదురు చూడొచ్చు, కానీ ఆకాశంలో ఉన్న చందమామ అందుతుందని ఎదురు చూడడంలో అర్థం లేదు కదా అత్తయ్య గారు. ఇప్పుడు అందనంత ఎత్తులోనూ అందుకోలేనంత దూరంలోనూ ఏముందంట? అమ్మా, నేనేమైనా మాట్లాడితే కోప్పడతావు గాని నువ్వే లాజిక్గా ఆలోచించు. అన్నయ్య నీలవేణితో కాపురం కూడా మొదలు పెట్టేశాడు. రేపో మాపో వాళ్ళిద్దరూ కలిసి పిల్లల్ని కనడం కూడా మొదలు పెడతారు. పరిస్థితి అంతవరకొస్తే అర్చన అన్నయ్య మళ్ళీ పెళ్లి చేసుకుంటాడని అనుకుంటున్నావా? అసలు మీ అందరికీ ఏమైంది? ఆ నీలవేణిని ఇంట్లో నుంచి ఎప్పుడు తరిమేద్దామా అని నేను చూస్తూ ఉంటే మీరందరూ ఆ నీలవేణికే ఈ ఇంటి పెత్తనమంతా అప్పగించేలా ఉన్నారు. అబ్బే అదేం లేదమ్మా. ఆ నీలవేణి మీద మాకు ఎంత కోపం ఉందో ఆ నీలవేణిని బయటికి పంపించేయాలని మేము ఎంతగా ఎదురు చూస్తున్నామో నీకు మాత్రం తెలీదా? అలాంటప్పుడు మీరు అర్చనకి సపోర్టుగా మాట్లాడాలి కానీ ఆ నీలవేణిని నెత్తినెక్కించుకున్నట్టు మాట్లాడతారేంటి? ఏంటంటీ సపోర్టా? అసలు ఈ ఇంట్లో నాకు ఎవరు సపోర్ట్ ఉందని? మేమంతా ఉన్నాం కదా అర్చన. ఉన్నారు అంతే, అంతకు మించి ఏమీ చేయడం లేదు. నేనుండాల్సిన స్థానాన్ని ఆ నీలవేణి లాక్కుందని నాకు ఒళ్ళు మండిపోతుంటే మీరు మాత్రం చల్లగా చూస్తూ కూర్చున్నారు. మిమ్మల్ని నమ్మి ఇంకా నేను తారక్ని పెళ్లి చేసుకునే ఒక శుభముహూర్తం వస్తుందని ఆశ పెట్టుకోవడం అర్థం లేదని అనిపిస్తుంది. నువ్వు ఏమైనా అనుకో అర్చన, నీ భవిష్యత్తు మాత్రం ఈ ఇంటితోనే ముడిపడి ఉంటుంది. భవిష్యత్తా? ఈ ఇంటితోనా? అవతల తారక్ నీలవేణి ఒక అందమైన కాపురాన్ని కూడా మొదలు పెట్టేశారు. ఇంకా నాకు ఒక అందమైన భవిష్యత్తు ఈ ఇంట్లో ఉంటుందని ఎదురు చూడమంటారా? అర్చన, నువ్వు కాస్త ఓపిక పట్టు. ఎంతవరకు ఆంటీ? ఎంతవరకని ఓపిక పట్టాలి? ఆ నీలవేణికి కడుపొచ్చేంత వరకా? మీరందరూ సంతోషంగా దానికి సీమంతం చేసేవరకా? లేకపోతే దానికి పిల్లలు పుట్టి పేర్లు పెట్టేవరకా? ఇంకా ఎన్ని రోజులు ఇలా ఓపిక పడుతూ ఒత్తిగా ఎదురు చూస్తూ ఇలాంటి మాటలు చెప్పి నన్ను మభ్య పెడతారాంటీ? అసలు మీ నాన్నకి బుద్ధి లేదు, తారక్కి బుద్ధి లేదు. ఆ మట్టిగడ్డ లాంటి దాన్ని తీసుకొచ్చి నెత్తికేసి రుద్దుతున్నారు. చిచ్చి.